కేవలం తినకుండా కూర్చుంటే ఫలితం ఇవ్వరు. సత్కథాశ్రవణం, మీరు ఏదో భగవత్ సంబంధమైన విషయాన్ని వింటూ ఉండాలి ద్వాదశి ఘడియలు వచ్చేవారు. ఏకాదశి తిథి పరివ్యాప్తమై ఉన్నంతసేపు తినకుండా ఉండడం ఎంత ప్రధానమో ద్వాదశి ఘడియలు రాగానే తినేయడం అంత ప్రధానం. ధర్మం మారిపోతుంది అంతే. అందుకే అన్ని రోజుల కన్నా చాలా తొందరగా చద్దన్నం వండుకున్నట్టుగా తెల్లవారుజామున లేచి వంట చేసుకుని తినేసేది ఎప్పుడో తెలుసా అండి? ద్వాదశి తినాడు తింటారు. ద్వాదశి పారణ మధ్యాహ్నం చేయకూడదు, ద్వాదశి తిథి ప్రవేశించగానే చెయ్యాలి. అందుకే ఏకాదశి వ్రతం చేసిన వాడికి శ్రీ మహావిష్ణువే అందేశారు. అంబరీషుడికి దొరకలా? అంబరీషోపాఖ్యానం ఏకాదశి వ్రతం కాదు. ద్వాదశి ఘడియలు రాగానే నేను పారణ చెయ్యాలంటే కదా దుర్వాస మహర్షి రాకపోతే నీళ్లు పుచ్చేసుకో, ఫోన్లేవయా మధ్యాహ్నం ఉండదా ద్వాదశి సాయంకాలం ఉండదా?